అప్పుడప్పుడు జోకులు ఎలా మేకులై నిజాలను బట్టబయలు చేస్తాయి అనే విషయాలను చాలా అరుదుగా చూస్తుంటాం. ఎక్కడో ఏదో సినిమాలో జరిగిన దానికి మించిన సంఘటనలు కొందరి నిజ జీవితాల్లో చోటు చేసుకుంటుంటాయి. అలాంటి సంఘటన ఒకటి రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని లక్నో ప్రాంతంలో సమీర్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నివసిస్తున్నాడు. ఇతనికి ఏడాది క్రితం అప్పా అనే యువతితో వివాహం జరిగింది. ఈమెకు సోదరులు ఉన్నారు. ఈమె సోదరులు అప్పాను, సమీర్ ను లక్నో ప్రాంతంలోనే ఉండవలసిందిగా కోరారు. అలా ఉండడానికి సమీర్ ఒప్పుకున్నాడు. కానీ వారాల తరబడి అప్పాని ఒంటరిగా ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయేవాడు. ఇంటికి వచ్చేవాడు కాదు. సమీర్ ని ఇంటికి రమ్మని ఫోన్ చేసినప్పుడంతా నువ్వు నా 7వ భార్యవి, అందుకే నేను నీ దగ్గరకు రావడానికి ఆలస్యం అవుతోంది అని అప్పాను ఆట పట్టించేవాడు. భర్త మాటలను అప్పా మొదట పట్టించుకోలేదు. అయితే నేహ అనే యువతి తరచూ సమీర్ కు ఫోన్ చేసేది. దీంతో అప్పాకు మొదట కొద్దిగా అనుమానం వచ్చింది. సమీర్ తన ఫోన్ ని చెక్ చేయడానికి కూడా ఇవ్వకపోవడంతో అనుమానం మరింత బలపడింది. ఎలాగోలా కష్టపడి నేహ నెంబర్ సంపాదించి ఫోన్ చేసి ఎవరా అని ఆరా తీయగా నేహ తాను సమీర్ భార్యను అని చెప్పి అప్పాకు షాక్ ఇచ్చింది. దీంతో అప్పా సమీర్ వాట్సాప్ కాంటాక్ట్స్ ని, ఫేస్బుక్ ఫ్రెండ్స్ ని జల్లెడ పట్టడం ప్రారంభించింది. అందరినీ ఆరా తీయగా మొత్తం సమీర్ కు 9 పెళ్లిళ్లు అయ్యాయి అని గుర్తించింది. విషయం తెలిసిన వెంటనే అప్పా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా సమీర్ ఇన్ని సంవత్సరాల పాటు ఒకరికి తెలియకుండా ఒకరిని 9 మందిని పెళ్లి చేసుకుని ఇంతమందిని ఎలా సమీర్ మోసం చేయగలిగాడు అని పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు. మొత్తానికి సమీర్ చెప్పిన నువ్వు నా 7వ భార్యవి అనే జోక్ కాస్త అడ్డం తిరిగింది. సమీర్ అలా అడ్డంగా దొరికిపోయాడు. అయినా ఒక పెళ్లి చేసుకునే పీక్కోలేక లాక్కోలేక చచ్చిపోతున్న ఈ రోజుల్లో సమీర్ 9 పెళ్లిళ్లు చేసుకున్నాడంటే గ్రేట్ రా బాబు అంటూ చాలా మంది సెటైర్లు విసురుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.